పొన్నూరులో 8 మంది గంజాయి ముఠా అరెస్ట్. గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న 8 మందిని పొన్నూరు రూరల్ సిఐపి కృష్ణయ్య పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం రూరల్ పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామ శివారులో అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిఐ కృష్ణయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి ప్రాంతానికి చెందిన ప్రతాప్ వద్ద మువ్వ సాయి కుమార్, షేక్ మహబూబ్ సుభాని, చొక్కా సుబ్బారావు తక్కువ ధరకు గంజాయి కొని వాటిని చిన్ని పొట్లాలు చేసి పొన్నూరు ప్రాంతంలో యువతకు పారిశ్రామిక వాడల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా ఒక ముద్దాయి పారిపోయినట్లు తెలిపారు. పొన్నూరు సర్కిల్ ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయం లాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణయ్య హెచ్చరించారు. పచ్చలతాడుపనే ఒక గ్రామంలో ఈ గంజాయి అమ్ముతూ తాగుతున్నటువంటి ఒక 8 మంది, మొత్తం 9 మంది దొరకడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ గంజాయి వంటి నిషేధిత పదార్థాలు మరియు వినియోగము, సరఫరా చేయటువంటి వాటి గురించి జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో శ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో సంకల్ప అనే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా గంజాయి రహిత జిల్లాగా చేసే క్రమంలో ఈ యొక్క వీటి మీద నిఘా పెట్టి ఎక్కడైతే గంజాయి తాగుతున్నారో వాటి మీద నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పచ్చలతాడుపర్రు అనే విలేజ్లో అవుట్స్కట్స్లో కొంతమంది ఇక్కడ గంజాయి అమ్ముతూ తాగుతున్నట్లు మనకు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ విఆర్ఓని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మీద రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక నవీన్ అనే ఒక అబ్బాయి పారిపోయాడు. రిమైనింగ్ మొత్తం 8 మందిని ఇక్కడ మేము పట్టుకోవడం జరిగింది. ఆ 8 మందిలో ముఖ్యంగా ఈ చొక్కా సుబ్బారావు, మువ్వా సాయి కుమారు, అలాగే షేక్ మహబూబ్ సుభాని, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో కూడా వీళ్ళ చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు వెదులుపల్లి, బాపట్ల జిల్లా వెదులుపల్లిలో ప్రతాప్ అనే అతని దగ్గర ఈ గంజాయి రెగ్యులర్గా కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్స్గా ఈ విధంగా చిన్న ప్యాకెట్స్గా చేసి ఒక్కొక్కటి ప్యాకెట్ 200 నుంచి 500 అమ్ముతుంటారు. ఇందులో భాగంగా ఈ పొన్నూరు అవుట్స్కట్స్లో ఈ పచ్చలతాడుపర్రు, ఆరమండల, దండమూడి, ఈ టౌన్ సరౌండింగ్స్లో కూడా ఈ కుర్రోళ్ళంతా వీటికి బానిసయ్యి తాగుతూ వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గురు, ఈ చొక్కా సుబ్బారావు, మువ్వా సాయి కుమార్, అలాగే షేక్ సుభాని గతంలో కూడా 8 కేసులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా సీజ్ చేసి అక్కడ వీళ్ళ దగ్గర సుమారు 1 కేజీ 250 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడి, ఈజీ మనకి అలవాటు పడి తక్కువగా ఎలాంటి కష్టపడకుండా అక్కడ వెదులుపల్లి ఊర్లోకి వెళ్ళి అక్కడ ప్రతాప్ అనే అతని దగ్గర ఈ యొక్క ప్యాకెట్స్ తీసుకొని అమ్ముకుంటూ వాళ్ళు జల్సాలు చేసుకుంటూ ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి సుమారు కేజీ 250 గ్రాములని వాళ్ళు 5,000 పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్స్ చేసి ఇక్కడున్న కుర్రవాళ్ళకి అమ్మటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు 1 గంటకి రాబడిన సమాచారం ప్రకారం వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసాము, అందరిని కూడా రిమాండ్ చేస్తాము. సో ఇందులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా తెలంగాణ డిఎస్పీ అయినటువంటి జనార్దన్ రావు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 1 కేజీ 250 గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా గతంలో 3 అయితే పాత కేసులు ఉన్నాయి. వాళ్ళని ప్లస్ వీళ్ళందరూ కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు 4 గంటలకి ఇమీడియట్ సమక్షంలో. రేపు వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.